ఓం శ్రీ మాత్రే నమః. ఎవరు అవునన్నా కాదన్నా వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. జూలై 10వ తేదీ మొదలు 20వ తేదీ వరకు మిమ్మల్ని చీ అన్న వారి మీ కాళ్ళు మొక్కుతారు. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే తెలుసుకుందామండి. నమస్కారం అండి. వృషభ రాశి జాతకులు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాగతం. మీరు వృషభ రాశి వారైతే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే జూలై 10వ తేదీ నుండి జూలై 20వ తేదీ వరకు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి ఇటీవల కాలంలో మీరు ఎన్నెన్నో ఒత్తిళ్లు, నిరాశలు, ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ సభ్యులను సమస్యలు కూడా ఎదుర్కొని ఉండవచ్చు. మీ కష్టాన్ని అర్థం చేసుకునే వారు కూడా ఉండవచ్చు. అయితే ప్రతి చీకటి తర్వాత కూడా వెలుగు వచ్చినట్లే మీ జీవితంలో కూడా పరిస్థితులు క్రమంగా మెరుగుపడే సమయం అయితే ప్రారంభం కాబోతోంది విశ్వాసం. ఈ రాశి వారికి మొదటి ముఖ్యమైన మార్పు గౌరవం మరియు గుర్తింపుకు సంబంధించినది. ఇప్పటి వరకు కూడా మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు రాలేదని మీరు బాధపడి ఉండవచ్చు. కానీ ఈ కాలంలో మీ యొక్క ప్రతిభను గుర్తించే వ్యక్తులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, కుటుంబంలో అయినా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు మీ యొక్క విజయాలను చూసి తమ యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. ఇది ప్రతీకారం కాదు, మీ కష్టానికి లభించే గౌరవం మాత్రమే. రెండవ ముఖ్యమైన మార్పు ఆర్థిక అవకాశాలు. జూలై 10 నుండి 20 వరకు కొత్త ఆదాయ అవకాశాలు కనిపిస్తాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఒప్పందాలు, వ్యాపారంలో పురోగతి లేదా ఉద్యోగంలో మంచి అవకాశాలు రావడం వంటి మార్పులు కొందరికి కనిపిస్తాయి. అయితే ఈ సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన అవకాశాలను తెలివిగా ఉపయోగించుకుంటే దీర్ఘకాల ప్రయోజనం పొందే అవకాశం కనిపిస్తోంది. మూడవ మార్పు కుటుంబంలో శుభవార్తలు. ఇంట్లో చాలా కాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గుముఖం పట్టవచ్చు. కుటుంబ సభ్యులతో అనుబంధం చాలా బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన పరిణామాలు జరుగుతాయి. సంతానం, విద్య లేదా కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కొందరికి వినిపించే అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, ఇంట్లో ప్రశాంతత వాతావరణం కొనసాగించడం మీకు మరింత మేలును కలిగిస్తుంది. నాలుగవ మార్పు ఆత్మవిశ్వాసం మరియు కొత్త ప్రారంభం. మీరు చాలా కాలంగా వాయిదా వేసిన ఒక పని ఇప్పుడు ప్రారంభించాలనే ధైర్యం మీకు వస్తుంది. మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. మీ యొక్క నిర్ణయాలపైన నమ్మకం పెరుగుతుంది. ఇది మీ యొక్క జీవితాన్ని కొత్త దిశగా తీసుకువెళ్ళే మొదటి అడుగు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క లక్ష్యాలపైన దృష్టిని పెట్టండి. ఇతరుల విమర్శలు భయపడకుండా ముందుకు సాగండి. మిమ్మల్ని ఇప్పటివరకు కూడా ఎవరైతే మీరు ఎందుకు పనికిరారు అని చీకొట్టారో ఇప్పటి నుండి మిమ్మల్ని చీయని వారి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతారు. ప్రతి ఉదయం సూర్య నమస్కారం చేయడం, సూర్యునికి నీరు సమర్పించడం మంచిదని చాలామంది విశ్వాసం. శుక్రవారం లక్ష్మీదేవిని ప్రార్థించడం, అవసరమైన వారికి సహాయాన్ని చేయడం, పెద్దలను గౌరవించడం వంటి మంచి పనులు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. అలాగే కోపాన్ని తగ్గించండి. అవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండండి. మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం. ప్రియమైన వృషభ రాశి వారు, ఈ కాలం మీకు కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురావచ్చని జ్యోతిష విశ్వాసాలు సూచిస్తూ ఉన్నాయి. నిజమైన మార్పు మీ యొక్క కృషి, మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క పట్టుదల మీద కూడా ఆధారపడి అయితే ఉంటుంది. చాలా రోజులుగా కూడా మీ మనసులోని ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది. నా కష్టం ఎప్పుడు ఫలిస్తుంది అని. మీరు కష్టానికి ఫలితం వెంటనే కనిపించకపోయినా ప్రతి మంచి పనికి కూడా ఒక సరైన సమయం అయితే ఉంటుంది. జూలై 10 నుండి 20 వరకు మీకు కొత్త అవకాశాలు కనిపించే సమయం కావచ్చని జ్యోతిష విశ్వాసాలు సూచిస్తున్నాయండి. ఈ అవకాశాలను గుర్తించి ధైర్యంగా ముందుకు వెళ్ళడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట అవి కాస్త కష్టంగా అనిపించిన వాటిని విజయవంతంగా పూర్తి చేస్తే మీపైన ఉన్నటువంటి నమ్మకం మరింతగా పెరుగుతుంది. వ్యాపారాలు చేసే వారికి కొత్త కస్టమర్లు, కొత్త పరిచయాలు లేదా కొత్త ఒప్పందాలు లభించే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి ఈ సమయంలో ఏకాగ్రత చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు తమ యొక్క సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. క్రమశిక్షణతో వేసిన ప్రయత్నం మంచి ఫలితాలను ఇవ్వగలుగుతుంది. ఇప్పటి వరకు కూడా మీ గురించి అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క నిజాయితీని అర్థం చేసుకునే సందర్భాలు రావచ్చు. సంబంధాల్లో ఓర్పు, పరస్పర గౌరవం ఉంటే చిన్న చిన్న విభేదాలు కూడా తగ్గిపోతాయి. ఈ సమయంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సమయానికి నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం, కొద్దిసేపు నడక తర్వాత వ్యాయామం చేయడం ఈ శక్తిని పెంచుతుంది. ఆరోగ్యం బాగుంటేనే వచ్చిన అవకాశాలు పూర్తిగా వినియోగించుకోగలుగుతారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒక మంచి అలవాటు చేసుకోండి. సంపాదన పెరిగిన ఖర్చులను కూడా నియంత్రించండి. అవసరం లేని కొనుగోళ్లను తగ్గించండి. చిన్న మొత్తం అయినా పొదుపు చేయడం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. వృషభ రాశి వారి ప్రధానమైన బలం సహనం. మీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తయ్యే వరకు కూడా పట్టుదలతో కొనసాగించే స్వభావం కలవారుగా ఉంటారు. అది మీ యొక్క విజయానికి కారణమవుతుంది. ఈ కాలంలో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి అడుగులు
అడుగులు వేయడం మీకు చాలా మంచిది. ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజులు చాలా ప్రశాంతతనిచ్చే రోజులుగా కూడా మీకు ఉంటాయి. ప్రతి ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయడం, మీకు నచ్చిన దేవుణ్ణి స్మరించడం, మంచి ఆలోచనతో రోజును ప్రారంభించడం మీలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఎవరైనా మీ గురించి ప్రతికూలంగా మాట్లాడితే వెంటనే స్పందించాల్సిన అవసరం అయితే లేదు. మీ పనితీరు, మీ యొక్క ప్రవర్తన వారికి సమాధానం చెబుతుంది. కాలమే చాలా విషయాలకు జవాబు ఇస్తుంది. గుర్తుంచుకోండి, అదృష్టం వచ్చినా కృషి చాలా అవసరం. అవకాశం వచ్చినా సరైన నిర్ణయం అవసరం. మీ పైన మీకు నమ్మకం ఉంటేనే జీవితంలో పెద్ద విజయాలను సాధించగలుగుతారు. జ్యోతిష్యం అనేది చాలామందికి మార్గదర్శక విశ్వాసం మాత్రమే. జీవితంలో నిజమైన విజయాన్ని నిర్ణయించేది మీ కష్టం, నిజాయితీ, క్రమశిక్షణ మరియు సరైన నిర్ణయాలే. అందుకే ఆశాజనకంగా ముందుకు సాగండి. మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా స్వీకరించండి. ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి సహజంగానే ప్రశాంత స్వభావం కలవారిగా ఉంటారు. ఓర్పు, స్థిరత్వం వీరిలో చాలా అధికంగా ఉంటాయి. ఒక్కసారి ఏ పని చేయాలని నిర్ణయించుకుంటే దానిని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. అందుకే వీరిని నమ్మదగిన వ్యక్తులుగా చాలామంది భావిస్తారు. ఈ రాశి వారికి ప్రధానమైన గుణాలు: ఓర్పు ఎక్కువ, తొందరపడి నిర్ణయాలు తీసుకోరు, బాగా ఆలోచించి ముందుకు వెళ్తారు, కష్టపడే స్వభావం వీళ్ళు ఉంటుంది, శ్రమను నమ్ముతారు, కష్టపడి సంపాదించిన విజయాన్ని గొప్పదిగా భావిస్తారు, నమ్మకమైన వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులకు వీరు అండగా నిలుస్తారు, ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం, డబ్బు విలువ తెలుసుకొని ఖర్చు చేస్తారు, పొదుపుకు ప్రాధాన్యత ఇస్తారు, కుటుంబ బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు, ఇంటి వారి సంతోషం కోసం ఎంత కష్టమైనా పడతారు, సహనం వీరిలో అధికంగా ఉంటుంది, క్లిష్టమైన పరిస్థితిలో కూడా ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేస్తారు, అందాన్ని ఇష్టపడడం, మంచి ఇల్లు, మంచి దుస్తులు, మంచి ఆహారం, ప్రకృతి సౌందర్యం వంటి వాటిని ఆస్వాదిస్తారు, బాధ్యతాయుతమైన స్వభావం కలవారుగా ఉంటారు, అప్పగించిన పనిని పూర్తి చేయడానికి కట్టుబడి ఉంటారు, స్నేహానికి విలువ ఇస్తారు, ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం నిలబెట్టుకునేందుకు వీరు ప్రయత్నం చేస్తారు, ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది, లక్ష్యాన్ని చేరుకునే వరకు నిరంతరం శ్రమిస్తారు. వీరి యొక్క బలాలు చూసుకున్నట్లయితే పట్టుదల, క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యత, స్థిరమైన ఆలోచన, ఆర్థిక ప్రణాళికలో నైపుణ్యం, కుటుంబం పైన ప్రేమ ఉంటుంది. వీరి యొక్క బలహీనతలు: కొన్నిసార్లు మొండితనం చూపవచ్చు, మార్పులను వెంటనే అంగీకరించడంలో వీరు సంకోచిస్తారు, ఒకసారి బాధపడితే త్వరగా మర్చిపోలేరు, నమ్మిన వ్యక్తి మోసం చేస్తే తీవ్రంగా బాధపడతారు, కొన్ని సందర్భాల్లో తమ యొక్క అభిప్రాయానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. ప్రేమ మరియు దాంపత్యం: వృషభ రాశి వారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు, జీవిత భాగస్వామికి అండగా నిలుస్తారు, బంధంలో నమ్మకం, గౌరవం, స్థిరత్వానికి ఎక్కువ విలువ ఇస్తారు, ఒకసారి మనసు ఇస్తే ఆ బంధాన్ని కాపాడేందుకు వీరు కృషి కూడా చేస్తారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని టైప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది, మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.